సార్ మసూదన్ రెడ్డి గారు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాస్త మీకు పరిచయం కూడా అని చెప్పేసి అంటారు. అది ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ విషయంలో చాలా దూరంగా ఉంటారు. ఆయన మాటలను బట్టి ఏంటంటే అసలు అది పాపం అన్నట్లుగా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు. ఎప్పుడైతే ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చినప్పుడు ఆయన కుమారుడిని ఇంకా అరెస్ట్ చేయలేదనుకోండి, ఆయన మీద ఆయనకి బెయిల్ వచ్చినట్లుంది, ముందస్తు బెయిల్. మరి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనేకమైనటువంటి పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అవుతానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఈ ఏదైతే సిట్ ఉందో స్ట్రాంగ్ మెటీరియల్ని కోర్టు ముందు సబ్మిట్ చేసినప్పుడే బెయిల్ రావడం అనేది కష్టతరం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఆయనకి హెల్త్ కూడా బాగాలేదని అనేకమైనటువంటి పిటిషన్లు వేశారు. కోర్టు ద్వారా హానర్ చేశారు. ట్రీట్మెంట్కి ఎయిమ్స్కి కూడా పంపించారు. కొన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ములాఖాతులు పెంచారంటున్నారు. లాయర్లతో కూడా ములాఖాతులు జరుగుతున్నాయి. మరి లాయర్లతో ములాఖాతులు జరిగినప్పుడు మరి ఈ రకమైనటువంటి ఎత్తుగాళ్ళు వేశారనుకోవాలా? ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు బ్రూవరీస్ ఎండీగా చేశారు. ఆయన డెప్యుటేషన్ మీద ఏరి కోరి తెచ్చుకున్నారు మీ ప్రభుత్వంలో. అప్పుడు ఆయన రైల్వే శాఖ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న ఆయన్ని పిలిపించుకున్నారు. అలాగే సత్యప్రసాద్ గారు అన్న ఆయనకి రిఫర్డ్ సార్ వెంకటేశ్వర గారు సత్యప్రసాద్ గారికి ఏమో కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పేసి ఆయన ఫస్ట్ దీన్ని డినై చేశారట. అమ్మో ఈ గోల్ నాకుతో అవ్వదు, ఈ ఇరుక్కుంటామని చెప్పేసి ఆయనకు అప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పేసి ఆయన ఒప్పించి దీంట్లో దించారని చెప్పేసి మరి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మరి అప్రూవర్లుగా మారుతామన్నప్పుడు ఎందు గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు దీంట్లో చాలామంది నిందితులు ఉన్నారు, ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఎందుకు భుజాలు అనుకుంటున్నారంటే ఏమంటారు? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, టీవీ యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే గత 30-35 సంవత్సరాలుగా భాస్కర్ రెడ్డి గారు నాకు చాలా సుపరిచితులు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చున్న తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన చాలా సుపరిచితుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెంటాలిటీ మనం కరెక్ట్ గా మనం అనలైజ్ చేయాలి. తప్పు చేసి ఉంటాడా లేదా అనేది, తప్పు చేశాడా లేదా అనేది ఇప్పుడు శిక్ష అధికారులు డిసైడ్ చేస్తారు. న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో కూడా మనం ఆయన యొక్క క్యారెక్టర్, విధి విధానాలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు టీటీడీకి ఈక్వల్ గా ఆయన వాళ్ళ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించి టీటీడీ ఫందాలో ఆయన నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఆధ్యాత్మికతని ఆయన ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా టీటీడీ ఏ విధంగా అయితే వేద పాఠశాలను నడిపిస్తుందో అదే తరహాలో ఇంచుమించుగా 100-150 మంది ఈ యొక్క వేద పండితులకి వేద పాఠశాలలో ఉచితంగా వేదాలను నేర్పించేటువంటి కూడా చాలా పెద్ద ఆలోచన విధానం ఉంటుంది. మన హిందుత్వాన్ని కానీ హిందువులకు ఉన్నటువంటి ఒక ఆలోచనలతో ఆయన ముందుకు పోయేటువంటి పరిస్థితి. నిజంగా ఈ యొక్క లిక్కర్ కేసులో ఆయన ఏం అబద్ధం చెప్పట్లేదు, చాలా నిజమే చెప్తున్నాడు. ఇప్పుడు లాయర్ గారు కూడా చెప్పారు, ఏదో ఆయన చెలపు వదిలారు, డబ్బులు ఇష్టపడతారు కదా, ఇంకా ఆయన లిక్కర్ మాత్రం ఇష్టపడ్డారని చెప్పని. వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తమ్ముడు గారు కానీ నాకు స్వయంగా తెలిసినంత వరకు ఈ విధంగా లిక్కర్ బాధితులే. నాకు పర్సనల్ గా తెలుసు. వాళ్ళు ఈ లిక్కర్ తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయా, ఏ విధంగా పోయాయి అనేటువంటిది ఆయన చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. కానీ ఇప్పుడు టైట్ గా మనం ఈ పాయింట్స్ వచ్చేద్దాం సార్. ఇప్పుడు అప్రూవ్డ్ గా వీళ్ళు మారుతున్నారు. ఎవరికి వాసుదేవ్ రెడ్డికి, ఈ యొక్క సత్యప్రసాద్ గారికి, ఇద్దరికి కూడా బెయిల్ ఇవ్వడం అనేటువంటిది నిరాకరణ కోసం యాంటీగా ఈ విధంగా మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేయడం అనేటువంటి దానిపై మనం చర్చిస్తున్నాం సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఈ కేసు మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అండి, 100% ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఎక్కడ కానీ ఎవిడెన్స్ లేనటువంటి కేసు. ఈ కేసులో ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదని చెప్పని సిసిఐఏ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక దర్యాప్తు సంస్థ సిసిఐఏ ఇచ్చింది. చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు లిక్కర్ వ్యవస్థ అనేటువంటిది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది కూడా ఈ సిసిఐ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కంప్లైంట్ చేసినటువంటి సిసిఐ 2020లోనే
ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి ఈ లిక్కర్ విధానంలో ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉండేటువంటి ఒక ఇది కూడా మనకు రావడం అనేటువంటిది జరిగింది. కానీ ఓకే, ఇప్పుడు ఫ్యాబ్రికేట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా కక్ష సాధింపులు చేయాలి. ఆ కక్ష సాధింపుల్లో ముందుగా ఆయన ఒక బేతాళ కథలు రాస్తున్నాడు. ఆ కథల బేతాళ కథల ప్రకారం సిట్ అనేటువంటిది ముందుకు పోతున్నది అందరికీ తెలుసు. ఇప్పుడు అదే క్రమంలో వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళని భయపెట్టి మీరు అప్రూవల్ గా మారితే మీకు శిక్ష తగ్గిస్తాం, మీరు చెరువుల భాస్కర్ మీదనో ఇంక ముద్దాయిల మీదనో లేనిపోయినట్టు ఫ్యాబ్రికేషన్ గా మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేయండి అనేటువంటి విధానంలో ఇప్పుడు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ శిక్ష అధికారులు ముందుకు పోతారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే భాస్కర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఇవ్వకూడదు అనేటువంటి వాదం వినిపిస్తున్నారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అనేసి. మనం ఎప్పుడైనా సరే నిందితులకి బెయిల్ ఇవ్వరు. ఎందుకు మర్డర్ కేసుల్లో వాటిల్లో నిందితులు అందరూ కూడా ఒకటిగా ఉంటారు, ఒకే ప్రాతిపదికన ఒకే కుటుంబానికో లేకుంటే ఒక యూనిట్ సంబంధించిన విషయాలు కాబట్టి వాళ్ళు ఉంటారు మర్డర్ కేసుల్లో. కానీ ఈ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అండి. ఎంపీ గారికి చెరువుల భాస్కర్ రెడ్డికి ఎటువంటి సంబంధం ఉండదు. అసలు చెరువుల భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కి లిక్కర్ విధానానికి చెరువుల భాస్కర్ రెడ్డికి ఏమి సంబంధం అనేది అర్థం కాని పరిస్థితి. ఈయన ఏమైనా సంస్థ పెట్టాడా? ఈయన ఒక ఎమ్మెల్యే మాత్రమే, కూడా చైర్మన్ గా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఒక ఎమ్మెల్యేకి ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఎటువంటి సంబంధాలు ఉంటాయనేటువంటిది మనం చెప్పాలి. ఈ సిట్ అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ అధికారాలు ఏమి లేకుండా, ఏ దర్యాప్తులు చేయకుండా ఈ ఏదో ఎవరిపైనో ప్రొడ్యూసర్ వేద్దాం, కాల్చి ఒక గుట్టగాల్చి మొక్కలేసేద్దాం, తుడుచుకుంటారు విధానంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులని పెడుతూ వాళ్ళలోనే చీలికలు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్ష తగ్గిస్తాం, మీకు బెయిల్ ఇస్తాం, మీరు చెరువుల భాస్కర్ మీదనో ఈ సహనిందితుల మీదనో లేనిపోయిన ఆరోపణలు మాకు ఇవ్వండి అనే విధంగా సహనిందితులను ప్రేరేపణ చేసేటువంటి పద్ధతుల్లో ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని చెరువుల భాస్కర్ గారు చెప్పారు. సార్, నేను సిట్ అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో మొత్తం విచారణ కంప్లీట్ అయిందా లేదా? కంప్లీట్ అయి ఉంటే ఎందుకు మీరు ఈ విధమైనటువంటి బెయిల్ లేకుండా ఉన్నారు? సరే, కంప్లీట్ కాలేదు, ఎందుకు మీరు ఈ యొక్క ఆస్తులను జప్తు చేశారు? కంప్లీట్ కాకుండా ఆస్తులను ఏ విధంగా జప్తు చేస్తారనేటువంటిది మాకు చెప్పాలి. లేదా కంప్లీట్ అయ్యింది, ఆస్తులు జప్తు చేశామంటే సార్ కంప్లీట్ అయిన తర్వాత నిందితులకంతా కూడా బెయిల్ ఇవ్వాలి కదా, ఎందుకు బెయిల్ ఇట్లేదు అడుగుతున్నా. సార్, ఇప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మెయిన్ గా చెరువుల భాస్కర్ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారంటే, ఇది పుట్టి తను సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన హవా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క చెరువుల భాస్కర్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇరికించి ఇరకాటం పెట్టి అతను ప్రశస్తిని దెబ్బతీసి అతన్ని ఈ యొక్క జనజీవన సంవత్సరం లేకుండా చేసేస్తే మనకు ఆ నియోజకవర్గంలో పట్టుకొస్తుంది, మనం ఆ నియోజకవర్గంలో పోతాం. ఎవరైనా ప్రశ్నిస్తారు కదా, ఏమయ్యా ఊరికి గెలిచి ఇంటికి గెలిచి రచ్చగెలువు, నువ్వు నియోజకవర్గంలోనే నువ్వు గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నీ నియోజకవర్గం నీకు ఇబ్బందిగా ఉంది, గట్టి పోటీ ఉంది, నువ్వు కుప్పంలో ఏం పోయి చేస్తావు, మంగళగిరిలో పోయి ఏం చేస్తావు, లేదా రాష్ట్రంలో ఏం చేస్తావు అనేటువంటి పరిస్థితి ఇంటికి గెలవమని చెప్పేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. ఇటువంటి పరిస్థితులు మీకు ముందుకు పోవాలంటే అక్కడ మెయిన్ గా భాస్కర్ రెడ్డి గారిని అడ్డుదొరికించుకోవాలి. ఈ అడ్డుదొరికించుకునే క్రమంలో ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి 3,600 కోట్లు 3,500 కోట్లు అంటూ ఈ యొక్క క్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వచ్చిన. సరే, ఓకే సార్, ఇప్పుడు 2019-20 మధ్యలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు ఈ కేసుని, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది 2014 నుంచి 2019లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఇదే సిట్ అధికారుల పర్యవేక్షణలోనే ఉంది. ఏ విధమైనటువంటి ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది మనం ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేరుగా చంద్రబాబు నాయుడు గారు చీకటి జీవోలు ఇష్యూ చేసి ప్రవేశ సుంకాన్ని తగ్గించి 5,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఏవైతే డివిడెండ్ కార్పొరేషన్ కి డ్యామేజ్ చేసినటువంటి సంఘటన ఉందో దాన్ని మభ్యపెట్టి దానిలో ఏ విధమైనటువంటి విచారణ జరగకుండా తర్వాత జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కేసులు మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఆ కేసులన్నీ మళ్ళీ విచారణకు వస్తున్నాయి, మెటీరియల్ ఏం లేదని చెప్పేసి డిస్పోజ్ అవుతున్నాయి. ఓకే, ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి వాళ్ళు కొట్టేయించుకుంటున్నారు అని మీరు అనొచ్చు, పక్కన పెడదాము.
5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేనికి సంబంధించి సార్ లిక్కర్ స్కామ్ అంటున్నారు? అంటే ఎగ్జాక్ట్ గా ఎలా నష్టం చేకూర్చారు ఖజానాకి? చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ కమిషన్ కట్ చేస్తూ, ప్రివిలేజ్ కమిషన్ ని తగ్గిస్తూ, ప్రివిలేజ్ ఫీజును తగ్గిస్తూ 2 జీవోలు రిలీజ్ చేశాడు. మంత్రివర్గం సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారే ఆయన 2 జీవోలు రిలీజ్ చేశాడు. ఆ జీవోల వల్ల బెవరేజ్ కార్పొరేషన్ కి 5,000 కోట్లు నష్టం వాటింది. నాకు గుర్తున్నంత వరకు ఒక్క నిమిషం, నేనేం మిమ్మల్ని అడ్డం నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎస్పీవై డిస్టిలరీస్ ఉన్నాయి కదా, అప్పుడు ఆయన ఎంపీ అనుకుంటా, ఎక్స్-ఎంపీ అనుకుంటా, ఆయనకు సంబంధించి కొన్ని బకాయిలు ఉన్నాయి. బకాయిలు కట్టాల్సింది ఉంటే జనరల్గా ప్రతి ఇండస్ట్రియలిస్టు లేదంటే కనుక వాళ్ళ పరిస్థితిని బట్టి కడతాము, కొద్దిగా దీంట్లో డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే డిస్కౌంట్కి ఓకే చేశారు అనేది దాన్ని బేస్ చేసుకొని ఆయన మీద కూడా లిక్కర్ కేసు ఫైల్ చేశారని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం. మీరు మరి నెట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. 2 జీవోలు రిలీజ్ చేశారు. జీవో నంబర్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ 2 జీవోలు చంద్రబాబు నాయుడు గారు 2 జీవోలు రిలీజ్ చేశారు. మరి ఏం చేశారు? మరి మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? ఆ కేసుని ఎందుకని దాన్ని టేకప్ ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదు? మరి చేశారు కదా, జరుగుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు జరిగింది. మేము ఫ్యాబ్రికేట్ చేయలేం కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫ్యాబ్రికేట్ చేసేటువంటి కార్యక్రమం జరగదు. ఫ్యాబ్రికేట్ చేయకుండానే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు దాన్ని తిప్పారు, అటు తిప్పారు అని చెప్పేసి అసలు రింగ్ రోడ్డే లేదు, అదొక కేసు పెట్టారు ఆయన మీద. స్కిల్ కేసు సంగతి అందరికీ తెలుసు, కానీ లిక్కర్ కేసు సంగతి యాక్చువల్గా ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. పెట్టారంటలే కానీ దాంట్లో మెటీరియల్ లేదు కాబట్టి దాన్ని మీరు హైలైట్ చేయలేకపోయారేమో అంటున్నా నేను. మా ప్రభుత్వంలో మీరు చూసారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా స్వేచ్ఛగా పనిచేస్తుందో మీకు తెలుసు. భారతదేశంలో మీకు నేనేం అడ్డుపట్టలేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం సార్. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసుకు సంబంధించి? సార్ వెంకటేశ్వర గారు, నా దగ్గర లేదు. వాళ్ళకి ఒక కొంత డిస్కౌంట్ ఇచ్చిన దానికి, అది కూడా 5 crores. ఈయన సడన్ గా 3 సున్నాలు పెట్టేసి 5,000 కోట్లు అని అంటున్నాడు. 5,000 కోట్లు ఏదన్నా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉంటాడండి 5 సంవత్సరాలు. అదే అంటున్నా. కాదు సార్, మసోదన్ రెడ్డి గారు మీ హయాంలో లిక్కర్ కేసు స్కామ్ కు సంబంధించి అఫీషియల్ గా అయితే 3,200 అంటున్నారు, 3,500 ఒకసారి అంటున్నారు. ఈడీ అయితే 4,000 కోట్లు అంది. అసలు దాన్ని మించి 5,000 కోట్లు అయితే, ఒక్క నిమిషం, దానికి మించి 5,000 కోట్ల స్కామ్ గనక చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అది కూడా లిక్కర్ విషయంలో జరుగుంటే లడ్డూలాగా దొరికినటువంటి ఆయన మీరు ఎలా వదిలేశారు? అదే చెప్పేది. అందుకే నేను చెప్తున్నా, మా హయాంలో 2019-24 మధ్యలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసు, టీడీపీ నాయకులు చెప్పేటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసు నిరాధారమైంది. దాంట్లో 3,000-4,000 కోట్లు అనేటువంటిది జస్ట్ ఫ్యాబ్రికేటెడ్ నంబర్సే కానీ ఎక్కడ కూడా దానికి ప్రూఫ్ లేదు. సిసిఐ చెప్పింది నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ఈ యొక్క లిక్కర్ విధానం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెప్పి సిసిఐ చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 జీవోలు రిలీజ్ చేసి అఫీషియల్ గా ఆ జీవోల వల్ల నష్టపోయినటువంటి అమౌంట్ 5,000 కోట్లు. మీరు అనే లిక్కర్ గురించి ఇప్పుడు శరత్ చౌదరి గారు కూడా ఉన్నారు కదా, అదే నేను కూడా విన్నది. జనరల్ గా ప్రతి ఇండస్ట్రియలిస్టు అడిగే డిస్కౌంట్ వాళ్ళు అడిగితే దానికి వాళ్ళ పరిధిలో ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు 5 కోట్లు సంథింగ్ ఏదో ఇచ్చారని. మీరు 5,000 కోట్లు అంటున్నారు. మరి ఇట్స్ నాట్ ఎ జోక్.